రాజకీయంగా అస్థిరపరిచే ప్రయత్నాన్ని వైసీపీ పార్టీ చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఇటీవల డిఎస్సి అంశాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఇవన్నీ కూడా కోర్టుల్లో బెడిసి కొడుతూ వచ్చాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి వ్యూహం మరొకసారి విఫలమైందని చెప్పొచ్చు. డిఎస్సిని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేయాలని పన్నిన కుట్రకు నిన్న హైకోర్టులో తెరపడింది. సో వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, సిబిఐ విచారణ జరపాలి అని చెప్పి నిన్న ఒక ప్రజా ప్రయోజన వాద్యాన్ని కోర్టులో దాఖలు చేస్తే అది హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుకైతే రావటం జరిగింది. వాస్తవానికి ఇదే పిల్ను గతంలో ఒక 10 రోజుల క్రితం వీళ్ళు వేస్తే కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అట్లీస్ట్ పిల్లు కరెక్ట్గా వేయటం కూడా రాలేదు, సో దీన్ని ప్రాపర్గా ఎలా తీసుకోవాలి, మీరు టైంపాస్ చేయడానికి పిల్ వేశారా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తే కోర్టుకు బహిరంగ క్షమాపణ చెప్పి ఆ పిల్ను వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పిల్ దాఖలు చేశారు. సో దీని మీద కోర్టు ఏమందంటే, ఇందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే డిఎస్సిలో అక్రమాలు అవకతవకలు జరిగాయి, వాటి మీద విచారణ జరగాలి అని చెప్పింది. కోర్టు మొదటగా అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? దీనికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? డిఎస్సిలో జరిగిన అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అనటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని ప్రశ్నిస్తే వైసీపీ తరపు లాయర్ నుంచి ఎటువంటి సమాధానం లేదు. దాంతో కోర్టు ఏమని వ్యాఖ్యానించిందో తెలుసా? మీరు రాజకీయ ప్రయోజనాల కోసం పిల్ దాఖలు చేస్తాము అంటే చూస్తూ ఊరుకునేది లేదు అని ఒక రకంగా హెచ్చరించింది. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం పిల్ యొక్క ప్రాముఖ్యతను మీరు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు, దాని అర్థమే మారిపోయేలాగా చేస్తున్నారు, దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అన్నట్టుగా నిన్న కోర్టు తీవ్ర వ్యాఖ్యలతో ఆక్షేపిస్తే వాళ్ళ దగ్గర వైసీపీ తరపున సమాధానం కూడా లేదు. నిన్న పిల్ వేసింది వీళ్ళైనప్పటికీ కూడా కోర్టు అడిగిన ఏ ప్రశ్నకు అందులో సమాధానం లేదు. వీళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే డిఎస్సి రిజర్వేషన్ను 2% నుంచి 3%కి పెంచారు, దానివల్ల ఇతరులకు అన్యాయం జరిగింది అని ఒక వాదన తెచ్చారు. అలాగే తప్పుడు సర్టిఫికేట్ల ద్వారా కొంతమంది ఉద్యోగాలు పొందారు, దొడ్డిదారిన ఉద్యోగాలు పొందారు అని నిన్న కోర్టులో వాదిస్తే కోర్టు ఏమని అడిగిందంటే 3% రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య తప్ప ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏమీ లేదు కదా అని ప్రశ్నించింది ఒకటి. రెండోది, మీరు ఎవరైతే తప్పుడు సర్టిఫికెట్లతో దొడ్డిదారిన ఉద్యోగాలు పొందారు అని చెబుతున్నారో వాళ్ళ పేర్లు ఎందుకు ఇందులో మెన్షన్ చేయలేదు, వాళ్ళను ఎందుకు ఇందులో ప్రతివాదులుగా చేర్చలేదు అని అడిగితే వైసీపీ దగ్గర సమాధానం లేదు. 2 ప్రశ్నలకు వైసీపీ దగ్గర సమాధానం లేదు. కొంతమంది అక్రమ మార్గంలో ఉద్యోగాలు పొందారని మీరు చెప్పారు కదా, ఎవరా కొంతమంది? ఇంకోటి కూడా చెప్పింది కోర్టు, ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళే నిరూపించాల్సిన బాధ్యత ఉంటుంది, మీరు ఈ పిల్లులో ఆరోపణలు చేశారు కాబట్టి దానికి ఆధారాలు చూపించాల్సింది కూడా మీరేనని చెప్పి నిన్న ఎవరైతే వైసీపీ తరపు లాయర్ ఉన్నాడో ఆయనకి కోర్టు చెబితే పాపం ఆయన దగ్గర సౌండ్ లేదు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటో చెప్పనా నేను, వీళ్ళు బయట ఏం మాట్లాడుతున్నారు? పేపర్ లీకు నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటున్నారు. కానీ కోర్టులోకి వెళ్ళి పేపర్ లీక్ గురించి మాట్లాడట్లా, హైకోర్టులో పేపర్ లీక్ గురించి మాట్లాడట్లా. దేని గురించి మాట్లాడుతున్నారు? స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతున్నారు, స్పోర్ట్స్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏదో కొన్ని తప్పులు జరిగాయని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప ఈ పేపర్ లీక్ అనే పదాన్ని కోర్టులో బలంగా నొక్కి చెప్పట్లేదు. ఎందుకు నొక్కి చెప్పట్లేదు అంటే కోర్టులో పేపర్ లీకు అనగానే మొదట మీ దగ్గర ఉన్న ఆధారం బట్టి అంటది. ఎందుకంటే లీకు అనే పదం చాలా తీవ్రమైన పదం. సో అంత ఆషామాషిగా తీసుకోదు కోర్టు, మనం బయట తీసుకున్నట్టుగా కోర్టు తీసుకోదు. ఎప్పుడైతే పేపర్ లీక్ అయ్యింది అని వీళ్ళు కోర్టులో వాదిస్తారో లీక్ అయ్యింది అనటానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటో పట్టుకురండి అని అడుగుద్ది. అప్పుడు వెంటనే ఏం చేయాలి? వీళ్ళు ఆధారాలు పట్టుకుని వెళ్ళాలి. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేవు. ఆధారాలు లేవు అంటే కోర్టు మళ్ళీ తీవ్రంగా ఆక్షేపించి పిటిషన్ కొట్టేస్తుంది. దాంతో ఇలా కుట్ర మొత్తం బయటపడిపోద్ది. ఎప్పుడైతే వీళ్ళు పేపర్ లీక్ అన్నారో, ఎప్పుడైతే కోర్టు ఆధారాలు ఇవ్వని కొట్టేస్తుందో అప్పుడు వీళ్ళ కుట్ర బయటపడిపోద్ది. అందుకని వీళ్ళు తెలివిగా పేపర్ లీక్ అంశాన్ని కోర్టులో చెప్పరు. పేపర్ లీక్ అనేది కేవలం బయటే చెప్తారు. రాజకీయ వ్యాఖ్యలు చేసేటప్పుడు మాత్రమే పేపర్ లీక్ అంటారు, కోర్టులో మాత్రం పేపర్ లీక్ అనరు.
డిఎస్సి 3% రిజర్వేషన్ అంటారు, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని తప్పిదాలు అంటారు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటో తెలుసా, మీరు స్పోర్ట్స్ కోటాలో కొంతమంది అభ్యర్థులు నష్టపోయారని చెప్తున్నారు కదా, మరి ఆ నష్టపోయిన అభ్యర్థులు ఎవరు ఎందుకు కోర్టుకు రాలేదు అని ప్రశ్నించింది. ప్రశ్నిస్తే వైసీపీ తరపున ఏం సమాధానం చెప్పారు, ప్రభుత్వం వాళ్ళని భయపెడుతుంది కాబట్టి వాళ్ళు కోర్టుకు రాలేకపోతున్నారు, అందుకే మేము పిల్ దాఖలు చేశామన్నారు. కోర్టు వెంటనే ఏం చెప్పిందో తెలుసా, అంత భయపడితే 335 పిటిషన్లు ఇప్పటి వరకు ఈ డిఎస్సి మీద దాఖలు చేశారు, అంటే అభ్యర్థులు దాఖలు చేశారు. మరి భయపడితే 335 పిటిషన్లు ఎలా వచ్చాయని కోర్టు ప్రశ్నించింది. వైసీపీ తరపు లాయర్ని ప్రశ్నిస్తే పాపం ఆయన మంచిలు దాటం తప్ప ఆయన దగ్గర సమాధానం లేదు. అభ్యర్థులు నిజంగా భయపడితే 335 పిటిషన్లు కోర్టుకి ఎలా వచ్చాయి? 335 మంది పిటిషన్లు వేశారు కోర్టులో డిఎస్సిలో వివిధ కారణాలతో. మరి అన్ని పిటిషన్లు ఎలా వచ్చాయి కోర్టుకి? సో మీరు చెప్పేదానికి శాంటిటీ లేదు, సో మీరు చెప్పేదానికి ఎక్కడా కూడా అర్థం లేదు అని చెప్పి కోర్టు తిరిగి వ్యాఖ్యానిస్తే పాపం ప్రతి దాంట్లో కూడా నిన్న వాళ్ళకి ఎదురు దెబ్బ. ఫైనల్గా కోర్టు ఏం చెప్పిందంటే, మీరు పిల్ వెనక్కి తీసుకుంటారా, వాదనలు వినిపిస్తారా? వాదనలు వినిపిస్తాము అంటే పిల్పై అర్హత ఉందో లేదో మేము తేల్చేస్తాం, అంటే డెసిషన్ కోర్టుకి వెళ్ళిపోతుంది. ఈ పిల్లు కొట్టివేయటమా ముందుకు తీసుకెళ్ళటమా, లేదు వెనక్కి తీసుకుంటామంటారా, మీ ఇష్టం తీసుకోండి అంటే వైసీపీ తరపు లాయర్ ఏమన్నాడంటే, నేను మా పిటిషనర్తో మాట్లాడాలి, అంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి రావాలా అనేది తెలియాలి అంటే నేను మా పిటిషనర్తో మాట్లాడాలి, నాకు కొద్దిగా సమయం ఇవ్వండి అంటే 3 వారాల పాటు దీన్ని వాయిదా వేసింది. 3 వారాల తర్వాత ఈ పిల్ మీద ముందుకు వెళతారా లేదా కోర్టుకు క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకుంటారా అనేది చూడాలి. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూపిస్తాం మీకు, చూడండి. సో ఇదే, రాజకీయాల కోసం పిల్ దుర్వినియోగాన్ని మేము అనుమతించాం, డిఎస్సిపై వైకాపా ఎమ్మెల్సీ వాద్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరణ, నోటీసులు ఇచ్చేందుకు కూడా విముఖత, అదనపు వివరాలు సమర్పణకు గడువు కోరిన పిటిషనర్, విచారణ అయితే వాయిదా వేశారు. ఇక్కడ కోర్టు చేసిన వ్యాఖ్యలను ఒకసారి చూడండి. క్రీడల కోటాతో నష్టపోయామని అభ్యర్థులు ఎవరు కోర్టుకి రాలేదు, అభ్యర్థులను ప్రభుత్వం భయపెడితే 335 రిట్ పిటిషన్లు ఎలా వేయగలిగారు అని కోర్టు ప్రశ్నించింది. కోర్టు వ్యాఖ్యలు ఎంత ఘాటుగా ఉన్నాయో ఒకసారి చూడండి. రిజర్వేషన్ కోటాను పెంచడంపై అభ్యంతరం ఉంటే అభ్యర్థులు మొదట్లోనే హైకోర్టును ఆశ్రయించేవారు, ఈ వ్యవహారంపై ఏ ఒక్కరూ ముందుకు రాలేదని గుర్తు చేసింది. క్రీడల కోటాలో నష్టపోయామన్న అభ్యర్థులు ఎవరు కోర్టుకు రాలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజాహిత వాద్యాన్ని అంటే పిల్ విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పింది. పిల్ ఎంతో విలువైన ఆయుధం, రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదు అని స్పష్టం చేసింది. బాధితులు కోర్టును ఆశ్రయించే పరిస్థితులు లేవని, అభ్యర్థులను ప్రభుత్వం భయపెడుతుందన్న పిటిషనర్ వాదనలో వాస్తవం లేదని తేల్చింది. ప్రభుత్వం భయపెడితే హైకోర్టులో వారు 335 రిట్ పిటిషన్లు ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. బాధిత అభ్యర్థులను పరిశీలించేందుకు ప్రభుత్వం ఫిర్యాదుల పరిష్కార కమిటీని కూడా ఏర్పాటు చేసింది కదా అని చెప్పి వాళ్లకు గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా క్రీడల్లో రిజర్వేషన్ కోటాను నిర్ణయించారని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ విధానమే లేకపోతే అసలు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కోటాను నిర్ణయించేది కాదని వ్యాఖ్యానించింది. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు, కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం అని చెప్పి నిన్న పిటిషనర్కి అయితే చెప్పడం జరిగింది. తన వాదనకు బలం చేకూర్చే ఆధారాలను పిటిషనర్ కోర్టు ముందుంచలేదని ఆక్షేపించింది. నేను చెప్పా కదా, వీళ్ళు ఆరోపణలే చేస్తారు, ఆధారాలు ఉండవు. ఇదే మాట కోర్టు చెప్పింది. ఇక్కడ అక్రమ మార్గంలో ఉపాధ్యాయ పోస్టులు పొందారని ఎవరిపై ఆరోపణ చేస్తున్నారో వారిని వాద్యంలో ఎందుకు ప్రతివాదులుగా చేర్చలేదని ప్రశ్నించింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడానికి సైతం ధర్మాసనం నిరాకరించింది. పిల్ విచారణ అర్హతపై అభ్యంతరం తెలిపింది. మీ కక్షిదారుతో అంటే మీ పిటిషనర్తో మాట్లాడి వాదనలను కొనసాగిస్తారా, పిల్ని ఉపసంహరించుకుంటారా అనేది కోర్టుకు చెప్పాలని చెప్పింది. దీంతో పిటిషనర్ కొంత సమయం కావాలి అని అడగడంతో 3 వారాలకు వాయిదా వేసింది. సో చూశారు కదా, కోర్టు చాలా స్పష్టంగా ఎక్కడా కూడా, ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా సరే పేపర్ లీక్ అని ఉందా? ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఎక్కడైనా పేపర్ లీక్ అని ఉందా? లేదు. పేపర్ లీక్ అనే పదాన్ని వీళ్ళు కోర్టులో వాడట్లా. బయట రాజకీయంగా మాత్రమే పేపర్ లీక్ అంటున్నారు కానీ ఇక్కడ ఎక్కడా కూడా పేపర్ లీక్ అని వాడట్లా. కోర్టులో వైసీపీ తరపు లాయర్ ఎక్కడా కూడా పేపర్ లీక్ అయ్యింది, దీని మీద సిబిఐ విచారణ జరపండి అనట్లా. అక్రమాలు జరిగాయి, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి అంటున్నారు తప్ప పేపర్ లీక్ అయ్యింది అనే పదాన్ని కోర్టులో వాళ్ళు చెప్పటం లేదు. అంటే లీక్ అయ్యింది అంటే కోర్టు ఆధారాలు అడుగుతుంది, ఆధారాలు లేకపోతే పిటిషన్ కొట్టివేస్తే వీళ్ళ లీక్ భాగోతం మొత్తం బయటపడుతుందనే భయంతో వాళ్ళు లీక్ అనే పదాన్ని అసలు హైకోర్టులో ఎక్కడా కూడా మాట్లాడాల. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. డిఎస్సిపై వైసీపీకి మెగా షాక్, సిబిఐ దర్యాప్తుకు హైకోర్టు నో.
విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు, రాజకీయ ప్రయోజనాల కోసం పిల్ను దుర్వినియోగం చేయడానికి వీల్లేదు, విలువైన ఆయుధం ఇది, వృధా అనేది తగదు, నష్టపోతే స్పోర్ట్స్ అభ్యర్థులు కోర్టుకు రాలేదేం, భయపడుతున్నారనే వాదనతో మేము ఏకీభవించలేం, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు అంటున్నారు, మరి వారిని ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదు, బాధితులే ముందుకు రానప్పుడు ప్రజాహితానికి అర్థమే లేదు, వాదనలు కొనసాగిస్తారా ఉపసంహరించుకుంటారా, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తరపు సీనియర్ న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం. సో ఇది నిన్న కోర్టు వ్యాఖ్యలు కూడా ఒకసారి నేను వినిపిస్తా. కోర్టు యాజ్ ఇట్ ఈజ్ ఏం చెప్పిందో చూడండి. ఇక్కడ భయంతో బాధితులు కోర్టును ఆశ్రయించలేదు అనే వాదన నమ్మశక్యంగా లేదు, కొందరు అభ్యర్థులు తప్పుడు సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారని ఆరోపణ చేస్తున్నారు, మరి వారిని ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదు, ప్రతి న్యాయవాది ముందుగా కోర్టు అధికారి, ఆ తరువాతే పిటిషనర్ తరపు ప్రతినిధి, ప్రభుత్వ సమాచారాన్ని తొక్కిపెట్టడం నిజమైతే దానికి సంబంధించిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచాల్సిన బాధ్యత కూడా పిటిషనర్ పైనే ఉంటుంది, బాధితులే ముందుకు రానప్పుడు ప్రజాహిత వాద్యాన్ని విచారించే ప్రశ్నే ఉత్పన్నం కాదు, కాబట్టి దీని మీద మేము విచారణ చెయ్యలేము, కాబట్టి మీరు విచారణ చేయాలని కోరతారా, పిటిషన్ని వెనక్కి తీసుకుంటారా తేల్చి చెప్పాలని చెప్పి హైకోర్టు నిన్న ఘాటుగా వ్యాఖ్యానించింది. అంటే డిఎస్సి మీద వైసీపీ కుట్రలన్నీ కూడా భగ్నమయ్యాయి. డిఎస్సి ఈ వార్త ఎక్కడా సాక్షిలో రాయలా, విచారణ వాయిదాని ఎక్కడైనా మూల పేపర్లో రాసాడేమో కానీ మెయిన్ ఎడిషన్లో ఎక్కడా కూడా సాక్షిలో ఈ వార్త గురించి రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే డిఎస్సిలో ఇది వాళ్ళకి చెంపపెట్టు లాంటిది, డిఎస్సిలో వాళ్ళకి ఇది చెంపపెట్టు లాంటిది, కాబట్టి వాళ్ళు దాని గురించి రాయరు. అదే ఒకవేళ దీని మీద విచారణ అర్హత ఉంది, ప్రభుత్వం ఏదో తప్పు చేసింది అని కోర్టు వ్యాఖ్యానించి ఉంటే దాన్ని మాత్రం బ్యానర్ ఐటమ్గా రాసేవాళ్ళు. కానీ ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేస్తే మళ్ళీ వేసింది ఎవరు వైసీపీ ఎమ్మెల్సీ వేశాడు, పర్వతరెడ్డి వేశాడు, పిటిషన్ వేసింది. ఆల్రెడీ ఒకసారి క్షమాపణ చెప్పి పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ పిటిషన్ వేశాడు. నాకు తెలిసి మళ్ళీ వెనక్కి తీసుకోవటమే, ఎందుకంటే కోర్టు తేల్చేసింది దీంట్లో అసలు బాధితులు అనే వ్యక్తే లేడు, మీరు మీ పేరుతో వేశారు దీన్ని, బాధితులే లేనప్పుడు మేము దీన్ని ఎలా విచారిస్తామని చెప్పి నిన్న కోర్టు అడిగిన ప్రశ్న ఇది. దీంతో వైసీపీ డిఎస్సి మీద ఆడిన భోగోతం మొత్తం కూడా బట్టబయలైంది. కానీ ఎక్కడా కూడా లీక్ అనే పదం లేదు. చూడండి కావాలంటే మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, బయట వీళ్ళు డిఎస్సి పేపర్ లీక్ అయ్యింది, నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదో మాట అన్నాడు, ఏమనంటే జంజీ ఉద్యమిస్తుంది, చంద్రబాబు మీద జంజీ ఉద్యమిస్తుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. నిన్న కోర్టు అడిగింది కూడా అదే, ఆ జంజీ ఎక్కడున్నారు, బాధితులు అంటే ఎవరు, యువకులే కదా, ఎగ్జామ్ రాసిన వాళ్ళే కదా, ఆ జంజీయే బయటికి రానప్పుడు, ఆ జంజీయే పిటిషన్ వేయనప్పుడు మీకెందుకు ఇంత దూల అని చెప్పి నేను కోర్టు అడిగింది ఇండైరెక్ట్గా. మొత్తంగా దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వైసీపీ డిఎస్సిని కేవలం ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి వాడుకున్న ఒక ఆయుధమే తప్ప అందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. 16,300 పోస్టులు కూడా పూర్తి నిబద్ధతతో అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు కొంతమంది అన్యాయం జరిగింది, కొంతమంది దొడ్డిదారిన వచ్చారు అని చెప్తున్నారా, ఈ అన్యాయం జరిగిందనే వ్యక్తుల పేర్లు కానీ దొడ్డిదారిన వచ్చారు అని చెబుతున్నటువంటి వ్యక్తుల పేర్లు కానీ రాయలా. కోర్టు అడిగింది కూడా అదే, మీరు కొంతమందికి అన్యాయం జరిగింది అంటున్నారు కదా, దొడ్డిదారిని వచ్చారని కొంతమంది అంటున్నారు, మళ్ళీ వారి పేర్లు ఎక్కడ ఎందుకు కనపడటం లేదు, ఎందుకు మీరు పిటిషన్లో పెట్టలేదని కోర్టు అడిగింది. నిజంగానే కదా, ఇప్పుడు సుధాకర్ అనే వ్యక్తి దొడ్డిదారిని వెళ్ళాడని మీ అభిప్రాయం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో పలానా సుధాకర్ తప్పుడు సర్టిఫికేట్తో వెళ్ళాడు, లేదా పలానా సుధాకర్కి ఇన్ని మార్కులు వచ్చాయి కానీ పోస్టు కొట్టాడు, నా పేరు పెట్టాలి కదా అక్కడ, సుధాకర్ అనే వ్యక్తి దొడ్డిదారిని ఉద్యోగం తెచ్చుకున్నాడని. కానీ అలా ఎవరు తెచ్చుకున్నారనేది వీళ్ళు చెప్పట్ల. కోర్టు ఏమంది,